నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో గువ్వల బాలరాజు భార్య ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తల ముఖ్య సమావేశంలో మాట్లాడుతూ గువ్వల బాలరాజు భార్య అమల కంటతడి పెట్టుకున్నారు. పార్టీ అంటే ప్రాణమిచ్చేవాడు గువ్వల బాలరాజు అని అన్నారు. పార్టీలో ఉన్నా లేకపోయినా మీ అందరితో కుటుంబ సభ్యుడిలాగే ఉంటాడు. నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం నిత్యం పోరాడేవాడని, మీ అండదండలు గువ్వల బాలరాజుకు ఉండాలని కోరారు. తొందరపాటు నిర్ణయంతో రాజీనామా చేయలేదని, అన్నీ ఆలోచించుకుని రాజీనామా చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నాడని తెలిపారు. పార్టీ అంటే కోసం చచ్చిపోయాడైనా జీవీఆర్ మీ అందరితో ఏ పార్టీలో ఉన్నా ఏ నాయకుడైనా కూడా మీ ఇంట్లో ఏం సమస్య ఉందో కనీసం మీ పేరైనా గుర్తుపెట్టుకోలేదో తెలియదు, కానీ మీ ఇంట్లో ఉన్న సమస్యతో మీ బంధువులతో ముడిపడి ఉన్నాడు. ఇటుక కంటే చిన్నదేదైనా ఉందంటే ఆ ఇసుక నుంచి చిన్న చిన్నగా పేర్చుకొని వచ్చిన ఈ పెద్ద కుటుంబం మాది. మేము ఎక్కడ దూరమయ్యే సమస్యనైతే ఉండదు. ఏ రోజు కూడా ఆయనకు అలవాట్లేదు ఈ పార్టీ ఆ పార్టీ ఆయన మొహం చూసి కొట్టుపెట్టే రకం కాదు. మీరు ఇదంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైనా ఏ పార్టీ వాళ్ళైనా కానీ మనని హత్తుకొని భుజాన్ని ఎక్కించుకొని తిరిగిన ఆయన మీ అందరికీ తెలుసు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమి లేదు. ఏ పార్టీ ఉన్నా మీరందరూ మా కుటుంబ సభ్యులే. అంత తేలికగా మేము ఈ నిర్ణయం అయితే తీసుకోలేదు. మీ అందరికి మేము ఎట్లా అంటారని మీరందరూ ఈరోజు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, చావనికైనా సిద్ధమవుతున్నారు. అట్లనే కేసీఆర్ సార్కి గువ్వల బాలరాజు కూడా అంతే. ఆయనకి ఏమన్నా అయిందంటే ఈయన తట్టుకోడు. ఆయన మీద ఈగ వాళ్ళనియను అని చెప్పిన ఆయన ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. మనకు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మన మీద ఎన్నిసార్లు దాడులని మీ అందరికీ తెలుసు. ఏ రోజు ఎవరు కూడా మన దగ్గరకు వచ్చిందంటే లేదు. ఆయన పులి కాబట్టి నిలబడ్డాడు, తట్టుకున్నాడు. మీ అందరు ఉన్నారు వెనకాల అన్న ధైర్యం ఆయనకి, మీకేమో ఆయన ఉన్నారన్న ధైర్యం మీ అందరికి. ఈ 2 కాంబినేషన్ లేకపోతే అచ్చంపేటే లేదు, రాజకీయాలే లేవు. ఒక మనిషి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని విన్నంతసేపు ఒకటే అబ్జర్వేషన్, ఎందుకు తీసుకుండు మాకు చెప్పకుండా తీసుకున్నంటే ఈడ కూర్చున్న అర్ధ గంటలనే నేనే మారిపోతానేమో అని భయం అవుతుంది. ఎందుకంటే మీరందరూ మాకు అట్లా తొందరపడేమి ఆవేశపడేమి నిర్ణయం తీసుకోలేడు. అన్ని కూలంకుషంగా కూర్చొని సంవత్సరం పాటు అందరినీ అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చిండు. మీరందరూ ఆయనకి సహకరిస్తే ఇట్లాంటిది ఇంకా 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 మంచి కార్యక్రమాలు, డెవలప్మెంట్లు మీ అందరికి అండా దండ ఆయన ఎక్కడున్నా చేస్తాడు. ఎవరిని కూడా ఆయన ఫోర్స్ చేస్తలేడు. ఇప్పుడు మీరు ఆ పార్టీలకి ఈ పార్టీ నేను ఏడిపోతే అడిగినని కూడా అనట్టలేడు.